మనకి దీపం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి పూజా ఉపకరణం. ఇందులో అసలు దీపం వెలిగించకుండా మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యం. దీపము యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఏమి అంటే చీకటిని తొలగించుట. బాహ్య ప్రయోజనం చీకటిని తొలగించడం అయితే మధ్యాహ్నం 12 గంటలకి పూజ చేసినా, సాయంకాలం వెలుతురుండగా పూజ ప్రారంభం చేసినా, ఏ కారణం చేతనైనా ప్రాతకాలంలో కాకుండా సూర్యోదయం అయిపోయి కావలసినంత వెలుతురు వచ్చిన తరువాత కార్యక్రమాన్ని ప్రారంభం చేసినా, అసలు దీపాన్ని వెలిగించకుండా కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యం. దానికి కారణం ఒక్కటే, అసలు దీపము అంటేనే వెలుగు. ఆ వెలుగు మొట్టమొదటి రూపం భగవంతునిది. భగవంతుడే ఈ లోకంలో పెద్ద దీపం. ఆయన కన్నా గొప్ప వెలుగు ఈ లోకంలో ఇంకొకటి ఉండదు. అందరి యొక్క హృదయ క్షేత్రముల యందు ఆయన నివసించి ఉంటాడు. అసలు నిజానికి కోట్ల కోట్ల దీపోత్సవాల్ని మొట్టమొదట నిర్వహిస్తూ వస్తున్నవాడు ఎవరు అంటే భగవంతుడే. ఎందుకని అంటే దీపబ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అంటారు. ఇక్కడే ప్రతి వారి యొక్క హృదయ క్షేత్రమునందు నీవారస్సు కవత్తన్వి అని వడ్డుగింజ యొక్క చివరి భాగం ములుకు శరీరం మీద ఎలా గీరుకుంటుందో అలా ఒక కాంతి వెలుగుతూ ఉంటుంది. ఇన్ని కోట్ల కోట్ల ప్రాణులు ఉన్నాయి. మనుష్యులే కాదు, 2 కాళ్ళ ప్రాణులు, 4 కాళ్ళ ప్రాణులు, అనేక కాళ్ళున్న ప్రాణులు, ఇన్ని శరీరముల యందు ఆ జ్యోతి రూపంలో వెలుగుతున్నటువంటి వాడు భగవంతుడే. ఇన్ని కోట్ల ప్రాణులలో జ్యోతి రూపంతో వెలుగుతున్నటువంటి పరమేశ్వరుడు ప్రారంభించినటువంటి ఈ కోట్ల కోట్ల దీపోత్సవ కార్యక్రమం ఇవాళ ఈ రూపంలో కొనసాగుతోంది. ఇందులో మీరు ప్రధానంగా గమనిస్తే భగవంతుడు మొట్టమొదటి యొక్క దీపస్వరూపంగా ఉన్నాడు. ఆ దీపం ఒకనాడు వెలిగి ఒకనాడు నిధనమయ్యేది కాదు. ఆ దీపం నిరంతరం ఉంటుంది. భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతనిని సేవింతున్నంటారు. ఈ లోకములు, ఈ లోకములను పరిపాలించేటటువంటి వాళ్ళు, ఈ లోకంలో పరిపాలింపబడుతున్నటువంటి వాళ్ళు కూడా మహాప్రళయమునందు కాలగర్భంలో కలిసిపోయిన, మహాప్రళయమునందు పరమేశ్వరునితో ఐక్యమైపోయిన, ఆ కటిక చీకటి ఆవరించి ఉన్నటువంటి సమయంలో సూర్యచంద్రుల యొక్క గమనం కూడా లేకుండా పోయినప్పుడు, ప్రళయ జలముల చేత సమస్తము ఆచ్ఛాదింపబడినప్పుడు ఏ వెలుగు యొక్క సహకారం అవసరం లేకుండా వెలిగేటటువంటి వాడు ఎవరు అంటే భగవంతుడు ఒక్కడే. అందుకే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. భగవంతుని యొక్క రూపమే వెలుగు. ఆ వెలుగైనటువంటి పరమాత్మయే ధర్మాన్ని స్థాపించడం కోసం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపాన్ని పొంది ఈ భూమి మీద తిరుగాడుతున్నాడు. అందుకే అవతారము అంటారు. తార అంటే వెలుగు. తార ఎక్కడో ఉంటుంది. నిజానికి తార యొక్క యథార్థ స్వరూపాన్ని మన మాంసనేత్రం దర్శించలేదు. భూమి కన్నా ఎన్నో కోట్ల రెట్లు పెద్దదైనప్పటికీ ఎక్కడో మిణుకు మిణుకుమంటూ చిన్నదిగా కనపడుతూ ఉంటుంది. చిన్నదిగా కనపడుతున్నటువంటి తార ఏది ఉన్నదో ఆ తార భూమి మీదకి దిగి వస్తే దాని యథార్థ స్వరూపం తెలుస్తుంది. అలాగే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి జ్యోతిస్వరూపుడైనటువంటి భగవానుడు ఈ మాంసచిక్షువు చేత చూడడానికి వీలుగా కరచరణాదులతో ఒక రూపంతో దిగి వస్తే దానిని అవతారము అంటాం. అందుకే తత్వతః మీరు ఏ రూపాన్ని ఉపాసన చేసినప్పటికీ అది మాత్రము జ్యోతిగానే పరిగణింపబడుతుంది. నరసింహుణ్ణి జ్వాలా నరసింహుడు అంటారు. లక్ష్మీదేవి గురించి మీరు ఇందాకనే ఆ వేద విద్యార్థులందరూ వేద పఠనం చేస్తున్నప్పుడు శ్రీ సూక్తంలో లోకైక దీపాంకురాం అంటారు. ఆమె దీపస్వరూపం. భగవంతుడే సూర్యుడిగా చంద్రుడిగా ఆకాశంలో వెలుగుతూ పగటిపూట రాత్రిపూట దీపాలుగా కాంతులను ప్రసరిస్తున్నాడు.
సరే, పరమేశ్వరుడు సాక్షాత్తు జ్యోతిర్లింగముగా ఆవిర్భవించాడు. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహ భసితహిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలితశశికళాశ్చండకోదండహస్తాః త్రిక్షారుద్రాక్షమాలా సులలితవపుష శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీరుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. బ్రహ్మాండవ్యాప్తదేహ, ఈ బ్రహ్మాండమంతా నిండి నిబిడీకృతమైపోయినవాడు, ఇక జరగడానికి చోటు లేనివాడు కాబట్టి స్థాణుహు అని కీర్తింపబడ్డాడు. అటువంటి పరమేశ్వరుడు పాతాళలోకం కన్నా కింద నుంచి అంతరిక్షం కన్నా పై వరకు ఒక జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. అలా జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి ఆయన చీకటిని తొలగతోశాడు. శ్రీకృష్ణ పరమాత్మ చీకటికి ఆలవాలమైనటువంటి శ్రావణ మాసంలో బహుళపక్షంలో మధ్యతిథి అయినటువంటి అష్టమి నాటి అర్ధరాత్రి వేళ జ్యోతిస్వరూపమై ఆయన ఆవిర్భవించాడు. అందుకే జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు. అర్ధరాత్రి వేళ శంఖచక్ర గదా పద్మములతో పీతాంబరధారి అయి పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారం కటిక చీకట్లో ఆవిర్భవించి దేశకాలములతో సంబంధం లేకుండా అందరూ భగవంతుణ్ణి చేరడానికి వీలైనటువంటి ప్రబోధం చేయగలిగిన ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతనిచ్చి కృష్ణం వందే జగద్గురుమ్మై ఆయన లోకముల యొక్క అజ్ఞానపు చీకట్లని పోగొట్టాడు. ఇందులో ఆ భగవంతుడే గురుస్వరూపంగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. గురువుగా భగవంతుడు దిగి రాకపోతే అజ్ఞానములో ఉన్నటువంటి వారికి అజ్ఞానము తొలగేటటువంటి అవకాశము లభించదు. అన్నిటికన్నా పరమ పవిత్రమైనటువంటి జన్మ మనుష్య జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభం. నరుడిగా జన్మించడం అంత తేలికైన విషయం కాదు. నరుడిగా జన్మించడం అంత గొప్పది అని చెప్పడానికి కారణం 84 లక్షల జీవరాశులలో ఏ జీవికి లేని రీతిలో భగవంతుడు ఒక్క మనుష్యనుకు మాత్రమే స్వరపేటికనిచ్చాడు. ఆ స్వరపేటిక కంఠమునందున్న కారణం చేత మాట్లాడగలిగినటువంటి అధికారం ఒక్క మనిషికే ఉంది. అలాగే శాస్త్రాన్ని శ్రద్ధతో అంటే శాస్త్రమునందు ప్రతిపాదింపబడిన విషయము, గురువుగారు చెప్పిన విషయము, ఈ రెండు పరమ సత్యములనేటటువంటి తిరుగులేని బుద్ధిని శ్రద్ధగా పొంది ఆచరణాత్మకం చేసుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కేవలము మనుష్యుడొక్కడే. ఇతర ప్రాణులకు శాస్త్రముతో కానీ గురువుతో కానీ సంబంధము లేదు. ఒక్క మనుష్యుడు మాత్రమే శాస్త్రమును పరిశీలించగలడు, శాస్త్రమును తెలుసుకోగలడు, శాస్త్ర విహితమైనటువంటి నడవడిని పొందగలడు. కటిక చీకటిగా ఉంటే 2 రకాలైనటువంటి ప్రమాదములు ఏర్పడతాయి. బాగా చీకటిగా ఉందనుకోండి, ఒకటి లోపల భయం, ఏది సత్యమో తెలియదు, ఏది అసత్యమో తెలియదు, దారికి అడ్డంగా పడి ఉన్నటువంటిది తాడో తెలియదు, పామో తెలియదు. అయినప్పుడు యథార్థమైనటువంటి రూపము గుర్తింపబడాలి అంటే కేవలముగా దీపము అవసరము. వెలుగు ఉన్నదనుకోండి, ఆ వెలుగులో మనమది పామ తాడ తెలుసుకుంటే ఉత్తర క్షణంలో భయం అంతా పోతుంది. అందుకే భయాన్ని పోగొట్టగలిగినది దీపం, యథార్థ స్వరూపాన్ని చెప్పగలిగినది దీపం. అదే లక్షణములను పొంది ఉన్నటువంటి వ్యక్తి గురువు. గురువు దీపంతో సమానం. నిజానికి దీపమే గురువు. లోకంలో ఇవాళ మనం ఎన్నో మంగళ దీపములు వెలిగిస్తున్నాం.
అవన్నీ ఎవరో కాదు, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామివారు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, శంకర భగవత్పాదులు, అలాగే భగవాన్ రమణులు, వీరందరూ కూడా మంగళదీపములు. వారందరూ కూడా మన భయాన్ని పోగొట్టి మనలో ఉన్నటువంటి అవిద్యని తొలగించి మనకి దిశానిర్దేశం చేశారు. వెలుగు ఉన్నదనుకోండి, ఎటువైపు ప్రయాణం చేయాలో తెలుస్తుంది. చీకటి పడిపోయిందనుకోండి, ఎటు ప్రయాణం చెయ్యాలో తెలియదు, దారి తెలియదు, కాబట్టి భయం. ఆ దారి ప్రకాశించాలి అంటే దీపం కావాలి. మనుష్యుని యొక్క జన్మ సార్థక్యము పొందాలి అంటే మొట్టమొదట పట్టుకోవలసినది ఏది అంటే ధర్మము. అందుకే వాల్మీకి మహర్షి, వ్యాసుడు ఇద్దరూ కూడా సూర్యచంద్రులై మనకి వాంగ్మయాన్నంతటినీ కూడా అందించారు. మహాభారతాన్ని పంచమవేదంగా వ్యాస భగవానుడు లోకానికి ఇవ్వడం వెనక ఉన్న ప్రధాన ప్రయోజనమేమి? ఆయన వ్యక్తిగతంగా ఏమీ కోరుకుని అందించలేదు. ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియచెప్పడం కోసం మహాభారతాన్ని ఇచ్చారు. వాల్మీకి మహర్షి శ్రీరామాయణాన్ని లోకానికి ఎందుకు అందించారు? ధర్మాన్ని పట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి దేశకాలములతో సంబంధం లేకుండా అవతారం త్రేతాయుగంలో వచ్చినా, ద్వాపరయుగం దాటిపోయినా, కలియుగం వచ్చినా రామనామానికి, రామ కథకి ఎంత శక్తి కలిగినదో, ధర్మానుష్ఠానము ఎంత గొప్పదో చెప్పడానికి శ్రీరామాయణాన్ని మనకిచ్చారు.